హాయ్, మై నేమ్ ఈస్ మోహన్. మీరు వింటున్నారు ఇప్పుడు స్నేహ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, కరెంట్ బిల్ కట్టినప్పుడు ఇంటికి వచ్చి లైన్ మ్యాన్ కానీ కరెంట్ వాళ్ళు కానీ వచ్చి కరెంట్ కట్ చేస్తారు. అలా కట్ చేయడం వాళ్ళకి రైట్స్ ఉన్నాయా లేదా, ఒకవేళ ఉంటే ఫస్ట్ వాళ్ళు చట్టపరమైన చర్యలు ఏం చేయాలి, అలా చేయకుండా వాళ్ళు కరెంట్ కట్ చేస్తే అది కరెంట్ కట్ కన్నా ఉన్న డిఫాల్టర్, అది కన్జ్యూమర్, వాళ్ళ సెక్షన్స్ ఎలా తీసుకోవచ్చు, వాళ్ళపైన ఎలా కేసు పెట్టవచ్చు అనే విషయంపై ఈరోజు మన టాపిక్ ఉంటుందండి. దయచేసి అందరూ క్లారిటీగా ఒకసారి విని అందరికీ షేర్ చేయండి. అలాగని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బిగిన్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మనం ఎప్పుడైతే ఒకవేళ ఇన్ కేస్ సపోజ్ మనం ఈ మంత్ కరెంట్ బిల్ కట్టలేక, కొన్ని సందర్భాల్లో కట్టుండొచ్చు, కట్టలేకుండా పోయిండొచ్చు, సిచ్యువేషన్స్ బట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా జరుగుతూనే ఉంటుందండి. ఆ టైంలో సడన్గా వచ్చి కరెంట్ వాళ్ళు వచ్చి కరెంట్ కట్ చేస్తూ ఉంటారండి. అలా చేయడము వాళ్ళకి వెంటనే చేయడం వాళ్ళకి ఆ రైట్స్ అనేది లేదండి. దానికి ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 3 సెక్షన్ 56 సబ్ క్లాస్ 1 ప్రకారం కొన్ని రూల్స్ అనేది అయితే 100% ఉన్నాయండి. ఆ రూల్స్ ప్రకారమే కరెంట్ మ్యాన్ కానీ కరెంట్ సంబంధించిన వాళ్ళు కానీ వచ్చి మన కరెంట్ తీసేదానికి రైట్స్ ఉంటాయండి. ఎప్పుడు మనం బిల్ పే చేయకుండా వాళ్ళు మనకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలంటే, వాళ్ళు నెంబర్ 1 లైన్ మ్యాన్ కానీ కరెంట్కి సంబంధించిన వ్యక్తి ఎవరైనా సరే రాతపూర్వకంగా 15 రోజులకు ముందే మీకు నోటీస్ ద్వారా పంపించాలండి. రాతపూర్వకంగా, అది టైప్ కాదండి, రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా రాసిన లెటరు మీకు అనగా డిఫాల్టర్కి 100% ఆ వ్యక్తికి చేరాలి. చేర్చిన వెంటనే నోటీస్ చేరిన తర్వాత ఆ వ్యక్తి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆన్లైన్లో పేమెంట్ చేశాను, మీకు పేమెంట్ రాలా, కొంచెం టైం పడుతుంది, అది మీరు చెప్తారు. ఎందుకంటే మీరు ఆన్లైన్లో పే చేసి ఉంటారు, అది కరెంట్ వాళ్ళ మిస్టేక్ కూడా అయిండొచ్చు, సర్వర్ పని చేయకుండా. అందుకోసం 15 రోజుల ముందు వచ్చి అతను నోటీస్ ఇవ్వాలండి. అలా ఇచ్చిన నోటీసు మీరు దానికి రిప్లై ఇవ్వాలి. ఇన్ కేస్ అలా కూడా లేకపోతే ఆ నోటీస్ని స్పీడ్ పోస్ట్ ద్వారా మీకు ఇంటికి చేరవేయాలండి కరెంట్ ఆఫీస్ వాళ్ళు. అప్పటికి అది కూడా లేదు అంటే మీ ఇంటి దగ్గర గేటుకి కానీ ఇంటి తలుపుకి కానీ మూడో విధంగా అంటే వచ్చి నోటీస్ అంటించాలి. అప్పటికి మీరు కానీ రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు మాత్రమే వచ్చి వాళ్ళు కరెంట్ కట్ చేసేదానికి అవకాశం ఉందండి. అంతేకాని కరెంట్ బిల్ ఈ మంత్ కట్టలేదు అనేసి వెంటనే వచ్చి టకమ్మన వాళ్ళు కరెంట్ కట్ చేయడము అలాంటివి వాళ్ళు చేయకూడదు. ముందస్తుగా మీకు 15 రోజుల ముందు కంపల్సరీ ఒక నోటీస్ అనేది వాళ్ళు అందజేయాలి, రాతపూర్వకంగా అందజేయాలి. మీరు రిప్లై ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అప్పటికి పే చేయకపోతేనే వాళ్ళు కరెంట్ కట్ చేయాలండి. ఇన్ కేసు ఏమీ చేయకుండా కరెంట్ కానీ కట్ చేస్తే ఒక డిఫాల్టర్ ఇంటికి వచ్చి ఈ నోటీసులు ఏమి ఇవ్వకుండా, చట్టపరమైన చర్యలు ఏమి తీసుకోకుండా వచ్చి కరెంటు కానీ కట్ చేస్తే దానికి ఆ లైన్ మ్యాన్ మీద కానీ కరెంట్ ఆఫీస్ వాళ్ళ మీద కానీ మనకు చట్టంలో కొన్ని రూల్స్ ఉన్నాయండి, సెక్షన్స్ ఉన్నాయండి. వాటి ప్రకారం వాళ్ళ మీద మనం కేసు పెట్టవచ్చు. అవేందో ఇప్పుడు చూద్దామండి. నెంబర్ 1, మన పర్మిషన్ లేకుండా మన ఇంటికి వచ్చి లైన్ మ్యాన్ ఎటువంటి నోటీసులు లేకుండా వచ్చి కరెంట్ కట్ చేస్తే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం అతని మీద కేసు పెట్టవచ్చు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టవచ్చు. అంతేకాకుండా మన అనుమతి లేకుండా వచ్చినందుకు గాను, పవర్ కట్ చేసినందుకు గాను ఐపీసీ సెక్షన్ 447, 448 ప్రకారం అతని మీద మనం కేసు పెట్టవచ్చు. దీంట్లో ఎవరు ఉంటారంటే ఏఈ ఉంటారు, దానిపైన ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళందరి మీద కేసు పెట్టవచ్చు. మీరు అడగచ్చు, నాకు
ముందస్తు నోటీస్ ఇచ్చారా అని మీరు 100% అడగవచ్చు. మీకు ఆ రైట్స్ ఉన్నాయి. ప్రతి కన్జ్యూమర్కి ఈ రైట్స్ అనేది ఉన్నాయి. అతను వచ్చి దుర్బలాషాట అంటే మిమ్మల్ని మీ దిక్కున్న చోట చెప్పుకోబో నేను ఇంతే అని పెద్ద సీఎం లాగా ఫీల్ అయిపోయి మిమ్మల్ని తిప్పుతూ కరెంట్ కట్ చేసి ఎటువంటి ఇర్రెస్పాన్సిబిలిటీగా అలా ప్రవర్తిస్తే అప్పటికీ ఉందండి ఐపీసీ సెక్షన్ 506 ప్రకారం వారిపైన కేసు పెట్టవచ్చు. ఈ కేసులో పోలీసులు కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతారండి 100%. మళ్ళీ సెక్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం, అలాగే ఐపీసీ సెక్షన్ 447, 448, 506 ప్రకారం ఈ కేసులు పెట్టచ్చండి. ఒకేసారి కూడా పెట్టచ్చు, దానికి ఏం అబ్జెక్షన్ లేదు. ప్రతి కన్జ్యూమరు ముందస్తు నోటీస్ లేకుండా కరెంట్ వాళ్ళు వస్తే పెట్టచ్చండి. దీంట్లో లైన్ మ్యాన్ కానీ, ఏఏ కానీ, డిఏ కానీ, ఎలక్ట్రిసిటీ ఆఫీసర్ కానీ అందరిపైన కేసులు వెళ్తాయి. పోలీసులు కూడా నోట్ చేసుకోవడం జరుగుతుందండి. పోలీసులు కూడా వీటిపైన కేసులు పెట్టి మీకు తగినంత న్యాయం చేయడం జరుగుతుందండి. ఈ వీడియో ఎంతో కొంత మీకు ఒక అవగాహన అనేది వచ్చి ఉంటుందని, ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని భావిస్తున్నాము. అలాగని ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి.